ఉపనిషత్ సారాంశం: అంధకారానికి అతీతమైన సూర్యదీప్తో ప్రకాశించే పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నాను అంటూ ఆనంద పారవస్యంలో ఋషి ఉద్ఘాటించడం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మనం చూస్తాం. కానీ ఆ తేజస్సు ఆవలన దాన్ని అన్వేషించే ప్రయత్నం ఇక్కడ 15-16 మంత్రాలు చూడవచ్చు. ఈశా విద్య అనే ఈ ఉపనిషత్ పేర్కొనే ఈ అభిప్రాయం ఈశా వ్యాస ఉపనిషత్ కేంద్రమైన అంశంగా అమరి ఉంది. ఆ తేజస్సు కావాలన్న దాన్ని అన్వేషించే ప్రయత్నాన్ని, ఆ తేజస్సుకు అవల ఉన్నది ఏమిటి అన్నదాన్ని కూడా క్రమక్రమంగా ఇక్కడ మనం చూస్తాం. ఆదిశంకర్లు మినహాయించి అనేకులు ఈ ఉపనిషత్తు భాష్యాలు రచించారు. వాటిలో శ్రీమధ్వాచార్యులు, వేదాంత దేశకులు రచించిన భాష్యాలు ప్రధానం. ఈశావ్యాస ఉపనిషత్తు మొట్టమొదటిసారి చదివేవారిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమే ఈ అనుసృజన చేయబడింది. అందువల్ల 2 ముఖ్యమైన విషయాలు ఈ అనుసృజన మౌలికంగా తీసుకోవడం, తాత్విక సూక్ష్మాలను పరిగణనలో తీసుకోకుండా భగవంతునే మహోన్నతమైన శక్తితో మనకు సంబంధం కల్పించుకోవడం వలన భావనకు అగ్రతాంబూలం ఇచ్చి ఈ అనుసృజన చేయబడింది. 2 వ్యాకరణ విధులు అనుసృజనలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఋషులు అనుభవపూర్వకంగా సత్యాలే ఉపనిషత్తులు. కేవలం శాస్త్రజ్ఞానంతోనూ సంస్కృత పాండిత్యంతోనూ వల్ల వాటి నిజమైన అర్థాన్ని గ్రహించడం సాధ్యం కాదు. నిజమైన సాధనమైన జీవితంలో పాల్గొని మనస్సును పావనం చేసుకుని మనం భగవదాత్మకంగా ముందుకు సాగే కొద్దీ ఉపనిషత్తుల అంతరార్థం ఇంతగా మనకు అవగతం అవుతుంది. పదే పదే పఠించే మంత్రాల అర్థాన్ని లోతుగా ఆలోచించడం పాటు ఆధ్యాత్మిక సాధనలు కూడా అనుష్ఠించేటప్పుడు ఉపనిషత్తులు యథార్థ రీతిలో అర్థం చేసుకోగలం. వాటిని నిగూఢంగా ఉన్న అద్భుతాలతో మునిగి ఆనందించగలం. కానీ ప్రవాహాలలో పలు యుగాలు గడిచిపోవటం వల్ల కొన్ని మంత్రాల అర్థం సులభంగా అవగతం చేసుకున్నట్లుగా లేవు. అర్థం కావటం లేదనుకుని విసుగు చెందకుండా అర్థమైన మంత్రాల అర్థాన్ని లోతుగా ఆలోచిస్తూ సాధనలో ఉన్నతిని పొందటానికి ప్రయత్నించాలి.